ఉన్నారా? దేవునికి స్తోత్రం. అందరూ కలిసేమో ఫంక్షన్లకు వెళ్ళచ్చు, అందరూ కలిసేమో పండగలకు వెళ్ళచ్చు, అందరూ కలిసేమో ఇష్టానుసారంగా అటు ఇటు తిరగచ్చు. కానీ అందరూ కలిసి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారే. ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దయచేసి ఎవ్వరు నిద్రపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఎవ్వరు నిద్రపోవద్దు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇది దేవుడు మాట్లాడేటువంటి సమయం. హల్లెలూయా. ఆయన మాట్లాడుతుండగా వినాలి. ఆమె వినాలి, వినకూడదా? గట్టిగా హల్లెలూయా. మళ్ళీ ఇంటికి వెళ్తే మనకి నిద్ర రాదు. వస్తుందా? ఆ పని అంటావు, ఈ పని అంటావు, ఆ కుండ అంటావు, ఈ కుండ అంటావు, ఆ వాకలు అంటావు, ఈ వాకలు అంటావు, సీప్రతి అది చేయి. అబ్బో దేవునికి ఇస్తాం. ఇక్కడ హృదయం క్లీన్ చేసుకో. వాక్యమైనటువంటి ఆ చీపురు తీసుకుని శుభ్రంగా కడుక్కో, ఇక్కడ తుడుచుకో. ప్రభు నీ యంత్రాంగాన్ని మారుస్తాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మూడే ప్రాముఖ్యమైన విషయాలు మీతో జ్ఞాపకం చేసి త్వరగా నేను ముగిస్తాను. చదవండి. ఈ నలుగురు కుమార్తెలు కలిగినటువంటి ఫిలిప్పు సువార్త పనిచేస్తున్నప్పటికైనా అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే, నేను చదువుతున్న చాలా జాగ్రత్తగానండి. 10వ వచన భాగం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అన్న ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనేను. హల్లెలూయా. అందరు నా వైపు చూడాలి. హల్లెలూయా. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడంట. అక్కడ ఒక సువార్తికుడు ఉన్నాడు. అతని పేరు ఫిలిప్పు. అతడు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు అగబు. ఏం పేరు? గడికి చెప్పండి. ఏం పేరు? అగబు. ఈ ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, వెంటనే ఆ పౌలు దగ్గరికి రాగానే పౌలుకి ఏదైతే నడికి ఆ తాడు కట్టుకున్నాడో, ఒక బెల్ట్ లాంటిది కట్టుకున్నాడో, ఆ బెల్ట్ని తీసివేసి వెంటనే ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే తన చేతులకు తన కాళ్లకు కట్టుకొని ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇదిగో ఈ నడికట్టు ఎవరిదైతే ఉందో, ఈ నడికట్టు గల మనుషుడు, ఈ అపోస్తలుడు పౌలుని ఎవరైతే ఇదిగో ఆ యూదులు ఉన్నారు చూసారా, ఆ అన్యజనుల ఎదుట ఈ రీతిగా బంధిస్తారు, ఈ రీతిగా పట్టుకుంటారు, ఈ రీతిగా బంధించి శ్రమపాలు చేస్తారు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు అనేటువంటి ఒక ప్రవచనం ఎత్తి ఆ మనుషులందరి ఎదుట మాట్లాడుతున్నాడు అగబు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నన్ను మాట చెప్పినామండి. ఎప్పుడైతే అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డాడో అప్పుడే చావుకు సిద్ధపడ్డాడు. ఇక్కడికి ఎవరికి అర్థం కాలేదేమో. సువార్తకి సిద్ధపడినటువంటి పౌలు అప్పుడే చావుకి సిద్ధపడ్డాడు. గట్టిగా చెప్పాలి అమ్మా, గట్టిగా హల్లెలూయా. మీరు రాత్రి ఎంతసేపు పడుకున్నానో తెలియదు, కానీ శుక్రవారం రాత్రి మా ప్రయాణం ప్రారంభమైంది. పాస్టమ్ గారిది నాది. విజయనగరం దగ్గర కొంపంగి అనేటువంటి గ్రామానికి ప్రతి నెల వెళుతున్నాము. ఆమెకి దాన్ని వదిలేండి. శుక్రవారం రాత్రి ప్రయాణమై ఇంచుమించు రాత్రి 1:30కి విశాఖపట్నం వెళ్ళేటువంటి విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కి ఉదయాన్నే 8:30కి దిగి ఒక కుటుంబాన్ని దర్శించి వారి కుటుంబం కొరకు అసలే నిద్ర లేదు కదా, కాసేపు రెస్ట్ తీసుకుందామంటే ఆ సిస్టర్ గారు తన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ ఇంచుమించు ఒక 6 గంటలు మాతో మాట్లాడుతూ ఉందండి. 6 గంటలు. నేను ఏం చెప్పను, అమ్మ కాసేపు పడుకుంటామమ్మా, మాకు కొంచెం నిద్ర లేదమ్మా, ఏం చెప్పను, పాస్టర్ గారు చెప్పచ్చు అలాగా. ఆవిడేమో సాక్ష్యం చెప్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. ఈ సాక్ష్యమే వినాలా, నిద్రనే ఆపుకోవాలా, ఏం చేయాలి? మరలా అక్కడి నుంచి విజయనగరం నుంచి మరలా బయలుదేరి సాయంత్రం ఇంచుమించు 6:30-7 ప్రాంతానికి మా అత్తగారి ఇంటికి వెళ్ళి అత్తగారిని మావిగారిని పలకరించి ప్రార్థన చేసి మరలా నేను మా పాస్టమ్ గారు మా బాబు అక్కడ వదిన గారు బాబు ఉంటే మొత్తం ముగ్గురిని కలిసి ప్రయాణమే స్వార్థ ప్రకటించడానికి కొంపంగి వెళ్ళిపోయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంచుమించు నైట్ 10:30-11 అయింది. చక్కగా భోజనం చేసి 11ంటికి బస్సు ఎక్కితే విజయనగరం వచ్చేసరికి 12 అయింది. మా ట్రైన్ 1:30కి నైట్ 1:30కి ఎక్కితే తాడిపల్లిగూడెం వచ్చేసరికి ఇంచుమించు ఒక 8:10 అయితే 8:10కి మరలా బస్సు ఎక్కితే ఇందాక 10-10:30కి దిగాం. నిద్ర ఉందా? నా మొక్కలో ఏమైనా తేడా కనిపిస్తుందా? దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? కాసేపు ఇక్కడ కూర్చొని దేవుని మాట్లాడడానికి మనకి కొంచెం నిద్రావస్థలో ఉంటారు, నేను తప్పు అనట్లేదు, కానీ కాసేపు వాక్యాన్ని విందాం. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. అందరు కష్టజీవులే. ఆమె శ్రీలాక్ గారు అందరూ
కష్టజీవులే. మా అక్కగారు ఇంటి దగ్గర బాగా కష్టపడతారు. హల్లెలూయా. పాస్టర్ గారు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఏదైనా పెట్టి పంపించేంత వరకు కూడా ఆ తల్లిగారు అక్కగారు మనసు ఊరుకోదు. హల్లెలూయా. మొన్న పాపం ఏదో ఉప్మా చేసి పెట్టారు, తినలేదని చాలా ఫీల్ అయిపోయినట్టున్నారు. ఈసారి భోజనం చేస్తాం. హల్లెలూయా. చెప్పరేంటి గట్టిగా? హల్లెలూయా. కొంతమంది పెట్టినప్పుడు తినాలి, మేమేంటంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది, మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎక్కడ ఇది తింటూ కూర్చోమా, అక్కడ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమా? ఆమె గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మరి చెప్తున్నాడు, ఒకవేళ గురువారం నాడు గృహ దర్శనం జరుగుతున్నప్పుడు ఎవరింటికైనా రాకపోతే తర్వాత రోజైనా ఖచ్చితంగా వస్తాం. ఆమె అది గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు కదా, రేపు సంఘానికి రాని నేను అంటారు వీళ్ళు. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. పాస్టర్ గారు ప్రతి ఇంటికి వస్తారు. ఆమె మీరు పెట్టిందల్లా తీసుకుంటారు. ఆమె గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అంతకంటే ప్రాముఖ్యంగా వాక్యాన్ని మనం విందాం. ఇప్పుడు అగబు ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి అపోస్తలుడైన పౌలు కట్టుకున్నట్టు ఒక బెల్ట్ తీసి ఆ బెల్ట్తో రెండు చేతులు కట్టుకొని రెండు కాళ్ళు కట్టుకొని ఇప్పుడు ప్రవచనం మాట్లాడుతున్నమాట. అయ్యలారా, ఇదిగో ఈ నడుము కట్టు ఎవరైతే ఉందో, ఈ తాడు ఎవరిదైతే ఉందో ఆ తాడు కట్టుకున్నటువంటి ఈ అపోస్తలుడైన పౌలుని యూదులు అనేటువంటి అందరు జనము ఎదుట వాళ్ళందరూ కూడా పట్టి బంధిస్తారు కనుక అపోస్తలుడైన పౌలుని ఆ ప్రాంతానికి వెళ్ళవద్దని చెప్పండి. రోమా సామ్రాజ్యానికి, రోమా ప్రాంతానికి, ఆ యూదుల దగ్గరికి వెళ్ళవద్దు అని పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను ఈ ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాను. దయచేసి నా మాట వినండి. అయ్యా పౌలా వెళ్ళొద్దు అని అగబు ప్రవక్త కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అప్పుడున్న ప్రజలందరూ కూడా ఆ మాట విని ఆ మాటకు వేదన పడి ఆ మాటకు బాధపడి ఆ మాట వినగానే ఇప్పుడు అప్పుడున్న వారందరూ మాట్లాడుతున్నమాట. చదవండి నెక్స్ట్ వచనం. 12వ వచనం. అమ్మ వెంటనే అందుకోవాలి. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి గాని పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేది లేరా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. వీళ్ళందరూ బతిమాలుకుంటున్నారంట. పౌలా అక్కడికి వెళ్ళొద్దు, పౌలా నువ్వు ఇక్కడే ఉండిపో, అయ్యా సేవకులా ఇక్కడే ఉండిపో, డోంట్ గో దేర్, అక్కడికి వెళ్ళొద్దు అని ఎంతగానో ఏడ్చి బలవంతం చేసినా ఇప్పుడు అపోస్తలుడైన పౌలు సేవకుడు అంటాడు, ఇదెందుకు? మీరు నా గుండెను బద్దలు చేసేదిరేలా? మీరు నా గుండెను బద్దలు చేస్తారేంటి? మీరు ఏడిస్తే నేను కదలగలనా? మీరు ఏడిస్తే నేను సేవ చేయగలనా? మీరు ఏడిస్తే నేను దేవుని యొక్క మాటను ప్రకటించగలనా? దయచేసి మీ ఏడు పాపడే. మీరు నా గుండె బద్దలు చేయడం కాదు, సువార్త ద్వారా అనేకమైనటువంటి గుండెలు బద్దలు అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆ గుండెలు బద్దలు అవ్వాలి సువార్త ద్వారా. మేము కొంపంగి ప్రాంతానికి నిన్నటి కాలంలో వెళ్ళి మేము అనుకుంటూ ఉన్నాం, లేట్ అయిపోయింది, అసలే చలికాలం, అందరూ అదేమో పల్లెటూరు బాగా. దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి, మే నెలలో మనం అందరం వెళ్దాం. ఆమె ఇక్కడ ఆమెనంటారు తప్ప మే నెల వచ్చేసరికి బాయ్ పాస్టర్ గారు. ప్రార్థన చేయండి, స్వార్థ ప్రయాణం చేద్దాం. ఇక్కడే కూర్చొని ఈ యొక్క నూతులను కూర్చొని అటు ఇటు ఏదేదో ఏకంతో ఇక్కడ ఉండడం కాదు. డబ్బు ఎప్పుడైనా సంపాదించేది, బ్రతుకున్నాడు స్వార్థ చేద్దాం. హల్లెలూయా. మా పాస్టర్ గారికి అసలు నిద్ర లేదు, అసలు కష్టమే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వాళ్ళ అమ్మ నాన్నగారు ఏమనుకుంటున్నానో తెలియదు కానీ మా అమ్మాయిని తీసుకెళ్ళి మొత్తం తిప్పేస్తాను ఈ అబ్బాయి అటు ఇటు. దేవునికి స్తోత్రం. వస్తారు రేపు పొద్దున, రేపు 27వ తారీఖున వస్తారు. అమ్మ మీరు అందరు రావాలి. హల్లెలూయా. 27వ తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి కూడుకుంది. ఆమె అది మీ అందరికీ చివరితో చెప్తా. హల్లెలూయా. బాగా వినండి. ఎప్పుడైతే కొంపంగి ప్రాంతానికి వెళ్ళామో ఆ కొంపంగి ప్రాంతంలో పాటలు పాడి ప్రార్థన చేసి అంతా అయిపోయిన తర్వాత ఒక తండ్రి గారు ఎప్పుడు ఆ చర్చిలో అడుగు పెట్టలేదు. ఆయన నేను వెళ్ళినప్పుడల్లా సువార్త వినడానికి రాలేదు. ఆయన ఎప్పుడైతే వాక్యం అయిపోయింది నా దగ్గరికి వచ్చి, బాబా మీది ఎవరు బాబా అన్నాడు. మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి, భీమవరం పట్టణం. అంత దూరం నుంచి వచ్చారా? అవునయ్యారు, మీకోసమే వస్తున్నాం, మేము మీకు సువార్త చెప్పడానికి వస్తున్నాం. వెంటనే వాళ్ళక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. చాలా నిండు వృద్ధాప్యంలో ఉన్నాళ్ళు. మనక సంతోషమ్మ గారు ఉంటారు చూసారా? సంతోషమ్మ గారి కంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చిన్నగా ఉంటారు, అంత వయసు వాళ్ళకి. వెంటనే ఆ తల్లి గారు వచ్చి వాళ్ళకి సెటిమణి గారు వచ్చి అంటారు, అయ్యా మేమందరం బాప్తీసం తీసుకున్నాం, మా అయ్య తీసుకోలేదు, మా ఆయన గారు బాప్తీసం తీసుకోలేదు, బాప్తీసం ఇస్తారా అని అడిగింది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. బాప్తీసం ఇస్తారా పాస్టర్ గారు అంటే నేనన్నా ఖచ్చితంగా ఇస్తానమ్మా. అప్పుడు అన్నారు, ఎప్పుడు వస్తారు సార్ మళ్ళీ? అప్పటికే టైం 9:30 అయింది. 9:30కి చీకట్లు ఎక్కడ తీసుకెళ్ళను? మళ్ళీ వస్తామండి.
మీకోసం కంపల్సరీ డిసెంబర్ నెల తప్పకుండా మీకు బాప్తిసం ఇవ్వడానికి వస్తాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎందుకు చెప్తాను తెలుసా? సువార్త ప్రకటించినప్పుడు అనేకమైనటువంటి గుండెలు బద్దలవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. గత రాత్రి ప్రభు చాలా గొప్పగా వాడుకున్నాడు. ఒక ప్రేమ గురించి తెలియజేస్తూ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను గుర్తెరిగితే ఆయన ప్రేమకు దాసోహం అయిపోతావు. ఆమేన్, గట్టిగా హల్లెలూయా. ఈ మాట చెప్పగానే ఆయన అన్నాడు, అయ్యా ఖచ్చితంగా బాప్తిసం తీసుకుంటారు, మీరు ఖచ్చితంగా రండి. ఆమేన్, గట్టిగా హల్లెలూయా. ఈ సంవత్సరంలో మేము వెళ్ళినటువంటి చేసినటువంటి పరిచర్యలో ఒక ఆత్మ రేపు వచ్చే నెలలో రక్షింపబడుతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? మొన్న శుక్రవారం రాత్రి ట్రైన్ మిస్ అయిపోవాలి. మేము 11-12 వరకు బాగానే మెలకుగానే ఉన్నాం. ట్రైన్ వస్తుందని అనుకున్నాం. మా పాస్టర్ మేము అలా పడుకొని ఆలోచిస్తామని అలా నిద్ర పెట్టేసింది. ఎప్పుడు నిద్రకి వెళ్ళిపోయాము, ఎప్పుడు కులుబాటు అయిపోయామో, ఎప్పుడు చక్కగా పడుకో మాకేం అర్థం కావట్లేదు. తమ్ముడు వచ్చారే టైం అయిందిరా లెక్కరా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనం ఎప్పుడైతే సిద్ధపడతామో ప్రభు వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క పౌలు మాట్లాడుతున్నమాట, అసలు మీరు నా గుండెను ఎలా బద్దలు చేస్తున్నారు? మీరు నా గుండెను బద్దలం చేయడం కాదు, కానీ ఎవరైతే సువార్తను వెంబడించట్లేదో, ఎవరైతే సువార్తకు దాసోహం అవ్వట్లేదో, ఎవరైతే క్రీస్తుని అంగీకరించట్లేదో వాళ్ళందరి యొక్క గుండెలు బద్దలయ్యేలాగా సువార్త చెప్పండి. అందుకోసమే ప్రభు నన్ను ఎన్నుకున్నాడు, అందుకోసమే ప్రభు మీతో మాట్లాడిస్తున్నాడు, అందుకోసమే మీరు కూడా పరిచయం చేయండి. హల్లెలూయా. మొట్టమొదటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నమాట, మీరు నా గుండెలు బద్దలు చేయడం కాదు, కానీ మనందరం కలిసి అనేకమైనటువంటి అన్యజనం యొక్క గుండెలు బద్దలయ్యేలాగా, వారు గుండె కొట్టుకుంటూ ప్రారంభించేలాగా ప్రభు సువార్తను ప్రకటించదుముగాక, ప్రభు కొరకు పరిగెడుదుముగాక, ప్రభు మాటలు తెలియజేయదుముగాక. అనేకమైనటువంటి మారుమూల గ్రామాల్లో ప్రతి బిడ్డ రక్షణ పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి? ఇంటిలో భర్తనట్టుకుని సాధించడం కాదు భార్యలు, భర్తలు కూడా ఏదో పెత్తన చలాయించడం కాదు భార్యల మీద. దేవుని మాట అనేకమైనటువంటి హృదయాలు చొచ్చుకుపోయేలాగా హెబ్రీ పత్రికలు అంటాడు, దేవుని యొక్క వాక్యము ఎలా ఉందంటే 2 అంచుల గల ఖడ్గము అంటది, అది మూలుగులను నరములను. ఆమేన్, గట్టిగా హల్లెలూయా. సరిచేసే వాక్యాన్ని విన్నప్పుడు మన గుండెలు బద్దలవుతాయి. ఆమేన్. కొంతమంది సాకులలో బట్టలు ఉతుకుతారు చూసారా, ఆ బండ కింద ఉంటాయండి కప్పలో. ఎంత కొట్టుకున్నా సరే, ఎంత దెబ్బ పడినా కానీ ఈ కప్పలు అనుకుంటాయండి, ఎప్పుడు కొట్టే దెబ్బలే కదా, ఎక్కడే ఉందాంలే, ఎప్పుడు పాస్టర్ గారు చెప్పేదారు కదా, అది ఎప్పుడు గద్దెత్తారు కానీ మనం ఎందుకమ్మా ఎబ్బులే, ఎక్కడికి వెళ్దాం, వద్దులే, ఈరోజు మాకు ఫంక్షన్ ఉంది, రెడీ అవ్వేటి, త్వరగా బట్టలు వేసుకో వెళ్దాం. మనం పిల్లలు కూడా లేవకపోతే ఒక సరిపేసి లిగో, మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఊరు వెళ్ళాలి. వీడు కూడా తరగలి ఇద్దరు ఊరు అని కానీ. హల్లెలూయా, గట్టిగా అరే ప్రవీణు 2 చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. మా వాడు 10th క్లాస్ అమ్మ, ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ బండ కింద ఉండేటువంటి కప్పల వల్ల మనం ఉండడం కాదు, మనము కూడా మార్చబడాలి. హల్లెలూయా. ముందు మన గుండెలు బద్దలైతే ఎదుటి వారి గుండెలు బద్దలు కొడతాం. ఆమేన్. నీకు సుత్తట్టుకొని కొట్టడమే రాదు, ఇంకా నీ గుండెనే నువ్వు బత్తరం చేసుకోకపోతే వేరే గుండెని ఏం కాబడతావు? ఆమేన్. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గుండెలు బద్దలయ్యేలాగా సువార్త చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తూ ఉంటుంటే ఈయన గుండె బద్దలైపోతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి విషయం మనం చెప్పుకున్నాం. ఒకటి, ఎదుటివారి యొక్క సువార్త ప్రయాణంలో ఆ సువార్తను చెప్పినప్పుడు ఎదుటివారు గుండెలు నా ప్రభు బద్దలు కొడతాడు. హల్లెలూయా. వారు పాపము నుంచి విడిపించబడతారు. హల్లెలూయా. వారు రక్షించబడతారు. హల్లెలూయా. వారు దేవుని దగ్గరికి వస్తారు. హల్లెలూయా. వాళ్ళు రావాలంటే వారు గుండెల్లో నాటికిపోయినటువంటి ఆ పాపాన్ని బద్దలు కొట్టాలి. హల్లెలూయా మా హల్లెలూయా. వారి ఆచారాల బద్దలు కొట్టాలి. హల్లెలూయా. వారి అలవాట్లు బద్దలు కొట్టాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, గుండెలో బద్దలు కొట్టే వాక్యాన్ని మనం చెప్పాలి. 2 విషయానికి వెళ్తున్నాం, చదవండి, త్వరగా ముగిస్తున్నాను. నెక్స్ట్ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువు అయినటువంటి యేసు నామము నిమిత్తము యెరూషలేములో చెప్పాలి ఆ మాట, యెరూషలేములో బంధింపబడుటకు 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. అమ్మ దయచేసి శ్రీలేఖ గారు మీరు ఏమనుకోపోతే వాళ్ళిద్దరు బాబు ఎదరికి పంపిస్తారా? రావాలి. స్టార్ట్ గట్టిగా. ప్రేమ్ స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దగ్గరికి. హల్లెలూయా. రేపొద్దున స్కూల్లో చూసుకుందాం.
హల్లెలూయా. బాగా వినాలి, వినండి. ఇప్పుడు రెండవది, యెరూషలేములో నేను బంధింపబడుటకు. బాగా వినాలి. బంధం అంటే అర్థం ఏంటి చెప్పండి. నేను ఒకడు ఉన్నానండి, నాకు ఒకరితో బంధాన్ని ఏర్పరిచారు. ఎవరు? దేవుడు. ఓకే. ఎవరితో నాకు బంధాన్ని ఏర్పరిచారు? అక్కతోనా? ఓకే. ఎవరితో? మీకు కూడా ఒకరితో బంధాన్ని ఏర్పరిచారా? స్తోత్రం. మీకు ఎవరు రేపు పొద్దున 10వ తారీఖున పెళ్ళి, మీ అందరూ పెళ్లి చేస్తాను, రండి. మాట్లాడరే? ఎవరితో మీకు బంధం ఏర్పరిచాడండి దేవుడు? మీ భర్తతో ఇచ్చాడు కదా. ఆ భర్త ఒక శారీరక పరంగా భౌతిక పరంగా భర్తే కావచ్చు, తప్పులేదు. కానీ ఆత్మీయమైనటువంటి భర్తతో, ప్రభువుతో దేవుడు మనకి, లేదంటే ఆ యేసుక్రీస్తుతో ప్రభు మనకి ఏం చేశాడు? బంధాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ బంధం నిత్యత్వం. ఈ బంధం ఎంతసేపు ఉంటుందండి? ఇప్పుడు నా భార్యతో నేను తిట్టాను అనుకోండి, నాతో మాట్లాడుతుందా? మరి బంధం కదా, నాతో ఉండాలిగా. నేను ఒక మాట అంటేనే పడదు, నేను ఒక మాట అంటేనే తట్టుకోలేదు, ఒక మాట అంటేనే నచ్చట్లేదు, మరి అటువంటి బంధం కలకాలం ఉంటుందని ఎలాగనుకుంటాం? అలాగని కూడా వదిలేసి వెళ్ళొద్దని చెప్పాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు ప్రభు అడుగు పెట్టకపోయినా, నువ్వు ఎన్నిసార్లు మానేసినా, ఎన్నిసార్లు ప్రభు మాట ధిక్కరించినా, ఆయన నీతో ముడిపడే ఉన్నాడు తప్ప ఎప్పుడూ నేను విడిచిపెట్టడా. కొంచెం మాట్లాడండి అమ్మా. విడిచిపెట్టాడా? యెరూషలేములో నేను బందీ అవ్వడానికి ఐఎమ్ రెడీ, నేను సిద్ధపడ్డానండి. మీరెందుకు ఏడుస్తున్నారు నా గురించి? ప్రార్థన చేయండి అంటున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. అసలు నేను అపోస్తుల కార్యాల 9వ అధ్యాయంలో ఆయనను పిలుచుకున్నప్పుడు, ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు, ఆ గుర్రం మీద గర్వంతో అహంకారంతో వెళ్ళిపోతున్నప్పుడు నా ప్రభు నాకు దర్శనం ఇచ్చాడే, నాతో మాట్లాడాడే, నాతో ముచ్చటించాడే. ఆ దర్శనానికి నేను లోబడిపోయాను. ఆ లోబడిపోయినప్పుడే ఎటువంటి బంధకాల్లోనైనా బంధింపబడడానికి నేను సిద్ధపడిపోయాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నాకొక ఆ అమ్మాయితో, ఆ స్త్రీతో ఎప్పుడైతే బంధం ఏర్పరిచారో, ఇప్పుడు నేను ఎటు వెళ్తే నా భార్య అటు రావాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. నేను ఏది చేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా, ఆమె నా భార్య కనుక నాతో పాటు నడుస్తూ, నేను చెప్పిన మాట వింటూ, నేను ఏది చెప్పినా ఆ మాట ప్రకారంగా చేస్తూ నడవాలి. హల్లెలూయా. దేవుని దగ్గర నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు అదే నిర్ణయం ప్రకారంగా తీసుకున్నావుగా. మరి ఇప్పుడు నీ బంధం ఏమైపోయింది? నీ తీర్మానం ఏమైపోయింది? ప్రార్థన కంటే రాలేవు, ఏదైనా కృతజ్ఞత కూడి కంటే రాలేవు, దేవుని యొక్క సరిదానం ఉండమంటే ఉండలేవు. దేవునికి స్తోత్రం. అందనా వైపు చూడాలి. హల్లెలూయా. అసలు యవనస్తులు అసలు ప్రార్థనకే రావట్లేదు, కృతజ్ఞత కూడికే కనబడట్లే. పాపం వాళ్ళందరికీ చాలా పనులు ఉన్నాయి, అనేక రకాలుగా వారు కష్టపడుతున్నారు. తప్పులేదు, నేను వాళ్ళ గురించి తప్పుగా అనట్లేదు. కానీ దేవునికి ముందు స్థానం ఇవ్వండి, దేవునికి ముందు అవకాశం ఇవ్వండి, దేవునితో ముందు ఆ స్నేహాన్ని పెంచుకోండి. ప్రభు మీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్పేటువంటి రెండో మాట ఏంటంటే, ఒకటి, ఎదుటి వారి యొక్క గుండెలు బద్దలయ్యేలాగా, ప్రభు వైపు వారు మనసులు తిప్పేలాగా సువార్త చెబుతాం, బద్దలు కొడదాం. రెండు, ఏ శ్రమలు వచ్చినా కానీ బంధింపబడడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆఫ్రికా ఖండంలో ఒక సువార్తికుడు వెళ్ళారు సువార్త చెప్పడానికి. ఆఫ్రికా ఖండంలో ఎటువంటి వారు ఉంటారంటే నరమాంస భక్షకులు. చెప్పండి, ఎవరంట? నరమాంస భక్షకులు అంటే మనం కోడిని తింటాం, మేకని తింటాం, రకరకాలైనటువంటి జంతువులు తింటాం, వాళ్ళు మాత్రం మనుషుల్నే తింటారు. హల్లెలూయా. అటువంటి ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళి, అడవుల్లోకి వెళ్ళి సువార్త చెప్పాడు. ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. సువార్త చెబితే ఆ నరమాంస భక్షుల యొక్క హృదయాన్ని మార్చిన దేవుడు, ఆ గుండెలు బట్టలు కొట్టిన దేవుడు, వారితో మమేకమైపోవడానికి ఈ సువార్తికుడు చేయలేనటువంటి పని ఏది లేదు. అన్ని రకాలుగా చేశాడు, అన్ని రకాలుగా సువార్త ప్రకటించాడు. అప్పటి వరకు ఆఫ్రికా ఖండం చీకటిలో మగ్గిపోయేది. సువార్త చెప్పిన తర్వాత వెలుగులోనికి వచ్చింది ఖండం. హల్లెలూయా. నువ్వు చెబితే చీకటిలో ఉన్న వారి వెలుగులోనికి రావాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే అతను ఇంగ్లాండ్ దేశం నుంచి అయితే వచ్చాడో, అతను చనిపోయిన తర్వాత ఇంగ్లాండ్ దేశీయులు అంటున్నారు, ఆ ప్రజలు అంటున్నారు, అతడు మా దేశానికి చెందినటువంటి వాడు, మా దేశానికి ఇచ్చేయండి. ఇప్పుడు ఆఫ్రికా ప్రజలు అంటున్నారు, లేదు ఆయన మా కోసం ఇక్కడికి వచ్చాడే కనుక ఆయన దేహాన్ని ఇక్కడే పెట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే మాట్లాడుకొని ఆయన గుండెను ఒక దేశానికి ఇచ్చారు, ఆయన శరీరాన్ని ఇంకో దేశంలో పాతిపెట్టారు. ఎంత గొప్ప సువార్త చేశాడు ఆయన. బంధించబడ నరమాంస భక్షకులు ఎదుటికెళ్ళి సువార్త చెప్పడానికి సిద్ధపడ్డాడే.
ఈ రోజున ప్రభు నిన్ను నరమాంస భక్షల దగ్గరికి పంపించాడా? నరమాంస భక్షల దగ్గరికి సువార్త చెప్పమన్నాడా? దేవుని యొక్క సన్నిధానికి రండిరా బాబు, వాక్యాన్ని వినండిరా, నా కోసం బ్రతకండిరా, నా కోసం జీవించండిరా, నేను మీకు పరలోక రాజ్యం ఇస్తానురా, రండిరా అని ఎన్నిసార్లు పిలిచినా సరే, పాస్టర్ గారు మమ్మల్ని పిలవకండి పాస్టర్ గారు, మేము రాలేవండి. మరి ఇదేం భక్తి? పని చేసుకోవడానికి పరుగులెడతావా? గంటల గంటలు అక్కడక్కడ ఉండడానికి పరుగులెడతావా? అనేక రకాలుగా మాట్లాడుకుంటావా? దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు ఇచ్చేటువంటి ఆ దీవెనను పొందుకోవడానికి నీకు సమయం లేదా? పౌలు అంటున్నాడు, అయ్యా నేను బంధింపబడడానికి ఒప్పుకొని వచ్చానయ్యా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒకరోజు నేను పెయింటింగ్ పనికి వెళ్ళాను, నాన్నగారు చెప్పారు, మరొకసారి చెప్తున్నాను. పెయింటింగ్ పనికి వెళ్ళినప్పుడు ఒప్పుకున్నానుగా, భాగ్యమైన ఒప్పుకున్నానుగా. ఒప్పుకొని ఎప్పుడైతే పెయింటింగ్ వేయడానికి వెళ్ళిపోయానో వెంటనే వాళ్ళందరూ ఏం చేశారంటే, సార్ ఇదిగో ఇదంతా కూడా మీరు ఏం చేయాలంటే కొంచెం ఇదంతా ఎల్లవేయాలి. ఏమి వేయాలి? ఎల్లంటే ఏంటి? అదే కదా, వైట్ పెయింట్, సున్నం కొట్టేయాలన్నారు. మొత్తం కొట్టేస్తున్నాను. అబ్బా నాకు దొరికిన అవకాశం, ఇంకా అసలే మళ్ళీ పని మంత్రులు ఇంకొకరు ఉన్నాడని చెప్పేసి ఆ బ్రష్ తీసుకోవడం, దాంట్లో ముంచడం, దాంట్లో పావడం, అటు ఇటు చేస్తున్నా. అతను మనకు రాదేమో, ఆ బ్రష్ తీసేలాగా అనేసరికి ఆ బ్రష్లో ఉన్న పెయింట్ అంతా కూడా నా చేతికి ఇలా వస్తుంది. హల్లెలూయా చెప్పరేంటి గట్టి? హల్లెలూయా. పెయింట్ వేసి ఏం చేస్తారమ్మా, వెంటనే ముంచేసేసేస్తారా? దాంట్లో ముంచి మెల్లిగా ఆ డబ్బాకి ఇలాగ ఆంచి చక్కగా కింద ఒక చుక్క ఒలగకుండా, మాట్లాడట్లేదు మీరు, వేస్తారా? నేను వేసా, ఎట్లా తెలుసా? ఆ డబ్బాలో తీసి ఎప్పుడైతే వేసాను దాంట్లో ఉన్నదంతా పెయింట్ అంతా కూడా మొత్తం కారుతుంది, ఏందో తేలి కారినట్టుగా. మీకు గుర్తుంది నాకు నిజమండి, ఇటువంటి రేక్ షెడ్డే, అటువంటి పట్టీలు ఎక్కి యాత్ర పైకి ఎంత వేసినా దానికి ఆందే, అదంతా కలిసి నా నెత్తి మీద మొత్తం ఈ మొల దగ్గర మొత్తం ఇదంతా అదంతా ఉండిపోయి పొక్కు వచ్చేసి ఇంటికి వచ్చి నాన్నతో చెప్పినప్పుడు, నాన్నగారితో చెప్పినప్పుడు నాకు తెలియకుండా మా నాన్నగారు బాధపడ్డారు. అయ్యో నా కొడుకుని పనికి పంపించాలే, నా కొడుకు ఎంతగా కష్టపడుతున్నాడే. మా నాన్నగారు చాలా బాధపడ్డారు. ఇందాక వచ్చిన మా పాస్టర్ గారితో చెప్తా ఉన్నాను, మీ మామయ్య గారు ఏడ్చారమ్మా ఆ రోజు. నా కొడుకుని మంచి పొజిషన్లో చూడాలనుకున్నాను, ఈరోజు పెయింట్ వేసి ఆ మొల చుట్టూ అంతా కూడా కందిపోయి దద్దుర్లు వచ్చేసి, అమ్మ కొంచెం నూనె రాయి అంటే మా నాన్న కన్నీరు కారుస్తాను. నేను అంటాను, నా తండ్రి నా విషయంలో కన్నీరు కారిస్తే పరముందున మరి దేవుడు మన కోసం ఎంతో కన్నీరు కారు. బంధించబడడానికి ఒప్పుకొని వచ్చాడు పౌలు అంటూ ఉన్నాడు, నా గుండెని మీరు ఎలా బద్దలు చేస్తున్నారు? మీరు ఏడిస్తేనే సువార్త చేయలేను. నా గురించి ప్రార్థన చేయండి. బంధాలే కదా, బంధకాల కోసమేగా, నిన్ను నన్ను విడిపించడానికి కోసమే కదా యేసుప్రభు వచ్చాడు. ఆయన శిలువలో కార్చినటువంటి రక్తపు ఆఖరి బొట్టు వరకు నువ్వు ఒక్క చెమట కూడా చిందించలేవా? క్రీస్తు కొరకు బ్రతకలేవా? ఈ మాటలు ఎప్పుడు చెప్తారో తెలుసా పౌలు? ఆఖరి సువార్త ప్రయాణంలో ఆయనకి బంధింపబడడానికి, చచ్చిపోవడానికి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతున్న సందర్భాలలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు మనతో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? ఎన్ని సంవత్సరాలైంది ప్రభు నమ్ముకొని? బ్రతుకు మారకపోతే, సువార్త ప్రకటించకపోతే ప్రభు నమ్ముకొని ఏమి లాభం? మా నాన్నగారు ప్రభునందరి గురించి ఇంచుమించు 2.5 సంవత్సరాలు అవుతుందేమో. రేపు జనవరి మరలా 28 వచ్చేసరికి 3 కంప్లీట్ అయిపోయి 4 వచ్చేస్తుంది. మరి నీ దైవజనునికి నేర్పించిన అడుగు జాడలో నువ్వు నడుస్తున్నావా? దైవజనుడు ఉన్నప్పుడేమో ఒకలాగా, దైవజనుడు లేనప్పుడేమో ఒకలాగా. నీ భక్తి ఏమైపోయింది? నీ గురించి ఎంత కన్నీరు కార్చారు సేవకులు, ఎంతగా వేదన పడి ఉంటారు. ఈరోజు అమ్మ నాన్న నీ కొరకు నా కొరకు తెలియకుండా పిల్లల కోసం కన్నీరు కారుస్తున్నారు. యవనస్తులారా మరి చెప్తున్నాను, కొంతమంది తల్లిదండ్రులు లేక అల్లాడిపోతూ ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రులు ఉండి కూడా ఒంటరిగా బ్రతుకుతున్నారు. గమనించండి, నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని లెక్కలేనితనంగా చూడమాక. తండ్రి లేనప్పుడు ఉండేటువంటి బాధ ఏంటో తండ్రి వెళ్ళిపోయిన తర్వాత వాడిని అడిగిన చెప్తారా? ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, క్రీస్తు కొరకు బ్రతుకుదాం. 2 విషయాలు చెప్పుకుందాం. ఒకటి, అనేకమైనటువంటి మనుషుల కొరకు స్వార్థ ప్రకటించే వారు గుండెలు బద్దలు కొడదాం.
2, శ్రమలలో బందీగా మారిపోదాం. హల్లెలూయా. క్రీస్తు పరిచయం ముందుకెళ్ళిపోదాం. ఏం జరిగినా ప్రభు చూసుకుంటాడండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రభు చూసుకుంటాడు. ఆయన కొరకు మనం నడిచి వెళ్ళిపోదాం. ఒప్పుకొని స్వార్థ ప్రయాణానికి వచ్చేసాడు. అంతకుముందు లైఫ్ అంతా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు పొందుకుంటున్నాడు. స్వార్థ ప్రయాణికి రాగానే అనేక మంది నిందలేస్తున్నారు, కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. అవన్నీ పడుతూనే లేస్తూనే స్వార్థ ప్రయాణంలో సాగుతూ ఉన్నాడు. ఆఖరి ప్రయాణం వరకు వెళుతూ ఉన్నాడు పౌలు. హల్లెలూయా. 3 విషయం చెప్పి నేను ముగిస్తాను. చదవండి అదే చివరి మాట. అపొస్తలుల కార్యాలు 21:13. యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక, గట్టిగా చెప్పాలి, చనిపోవుటకు. హల్లెలూయా. అమ్మ అందరు ఇక్కడ 2 చేతుల పైకి చెప్తాం గట్టిగా. హల్లెలూయా. చనిపోవుటకు వచ్చాను నేను సువార్తకి. నా మట్టుకైతే, ఈ మాట మీరు కాళీ పూరించారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే, గట్టిగా చెప్పాలి, చావైతే లాభం. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నాడండి. ఈ నడిపించేటువంటి సమయంలో ఎర్ర సముద్రం ఎదురైన ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? అతన్ని చంపడానికి చూశారు. ప్రభుతో మాట్లాడుతున్న ప్రభువా, ఏంటి ప్రజలందరికీ నువ్వు ఇంత గొప్ప కార్యాలు చేసినా నీ మాట వినట్లేదు, నన్నే చంపడానికి చూస్తున్నారు, సనుక్కుంటున్నారు, నేను తిడుతున్నారు, ఏం చేయండి నేను? నీ చేతులు ఏముందయ్యా? కర్ర ఉందయ్యా, ఆ కర్రతో సముద్రాన్ని కొట్టగానే పాయలైపోయింది. ఈ ప్రజలందరూ పాయలైపోయినటువంటి సముద్రాన్ని చూశారు తప్ప, ఆ మధ్యలో ఆగిపోయిన నేలను చూశారు తప్ప, వెనకాల మా సేవకుడు ఎంత ప్రార్థన చేశాడు, సేవకుడు ప్రార్థన చేస్తానే కదా ఈ ఎర్ర సముద్రం పాయలైందని విషయాన్ని మర్చిపోయారు, సేవకుని మర్చిపోయారు, దేవుడిని మర్చిపోయారు. ఆయన నేల మీద వెళ్ళిపోతా ఉన్నారు. మరి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, దాటిపోయిన తర్వాత ఆయన దేవుని కృతజ్ఞతలు చెప్పారా? కొంతమంది కృతజ్ఞత ఉండదండి. దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా కృతజ్ఞత ఉండదు. ప్రతి నెల ప్రభు నిన్ను బ్రతికిస్తున్నాడు, ప్రార్థన పెట్టుకోండి అయ్యా, ప్రార్థనలో ఉన్నాడయ్యా, సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తుందయ్యా, ఎన్ని చెప్పినా వాళ్ళు పెట్టుకోలేదు కదా, నేను ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళు జరిగించుకోలేదు కదా, నేను ఎందుకు జరిగించుకోవాలి? కొంతమంది మూకుమ్మడిగా మాట్లాడుకొని మనం ఎందుకంటే ప్రార్థన పెట్టుకోవడం అనుకుంటున్నారంట. ఇది ఎక్కడి చమత్కారం నాకు అర్థం కావట్లా. హల్లెలూయా చెప్పరేంటి గట్టిగా? హల్లెలూయా. కొంతమంది యవనస్తులు అంటున్నారంట, అసలు కృతజ్ఞత కూడుకు పెట్టుకొని ఎక్కడుందండి బైబిల్లోనా? యవనస్తులు అన్న మాటలు వీళ్ళకి ఏదో మొత్తం వాక్యం తెలిసిపోయినట్టుగా, వాక్యంలో పరిపక్వత చెందినట్టుగా, వాక్యంలో జ్ఞానం సంపాదించుకునేలాగా ఎక్కడుందండి బైబిల్లోనా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలు ప్రభువుని అడగండి, ప్రభు చెప్తాడు. ఎవడో ఏదో అల్లా తప్ప మనుషులు ఏదో చెప్పాడని అబద్ధ మాటలు వినేసి సేవకుడిని నిందించకండి. సేవకుడు చెప్పేటువంటి మాటలు, దేవుని మాటలు ఎప్పుడు గ్రహిస్తావో తెలుసా? బెరయా సంఘస్థుల వాక్యాన్ని అలా ఉందా లేదని, ఆ మాటలు అలా ఉన్నాయో లేదని పరిశోధించి చెప్పిన మాటలను ఇంటికి వచ్చి చదివి, మా దైవజనుడు చెప్పింది నిజమే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు అపొస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదిగో నేను చనిపోవడానికి సిద్ధపడ్డానయ్యా, నేను చచ్చిపోవడానికి వచ్చాను సువార్తలో. మీరు నన్ను బ్రతికించగలరా? నా కోసం ఏదైనా చేయగలరా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. నాన్నగారు దైవజనులు ఆయన ఎప్పుడు మాట చెప్తూ ఉండేవారు, మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ, ఇలా వాక్యం చెప్తుండగా ప్రభుని తీసుకున్నా బాగుంది. పాట పాడుతుండగానే ప్రభుని పిలుచుకోవాలి. సువార్త చెప్పేటప్పుడు మోకలేసి ప్రార్థన చేసినప్పుడు ప్రభు పిలుచుకుంటే వెళ్ళిపోవాలి. ఎవరికి వస్తుందని ఈ ఆలోచన? ఎవరంటారు, ఎవరు పలుకుతారు ఈ మాట? హల్లెలూయా గట్టిగా. హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడు కూడా బిల్డింగ్లు సంపాదించాలి, కట్టుకోవాలి, డబ్బు కావాలి, ఒకడు మోసం చేయాలి, ఒకరి దగ్గర లాక్కోవాలి, ఇటువంటి మనస్తత్వం కలిగిన మనిషి అయితే కాదు. ఎవరిని ఎప్పుడు మా నాన్నగారు మోసం చేయలేదు. అలా చేస్తే దేవుడు ఎన్ని సంవత్సరాలు ఎందుకు బ్రతికిస్తాడు? ఎప్పుడో 1993లోనే ఆయనకు వచ్చినటువంటి అపెండిక్స్ పెయిన్ వల్ల చచ్చిపోయాడు మా నాన్నగారు. ప్రభుతో ఒక మాట మాట్లాడారు, ప్రభు నువ్వు బ్రతికిస్తే నీ సేవ చేస్తా. ఆ మాట విన్న దేవుడు నాన్నగారు బ్రతికించారు. మోసం చేస్తే ఎంతకాలం బ్రతుకుతారా? ఈరోజు మోసం చేసినాడు అనుకుంటారు చాలామంది, వాళ్ళు ఎంత బాగా బ్రతుకుతున్నారని మోసం చేసినప్పటికైనా. మనం ఏంటంటే ఇంత భక్తి చేసినా మనం ఏమీ ఎదగట్లేదండి. ఓర్చుకో, ప్రభు నిన్ను ఒక రోజున ఇచ్చిస్తాడు. హల్లెలూయా. ఓర్చుకో.
ఎక్కడికి వెళ్ళినా నాన్నగారు చేసినటువంటి ఆ భక్తి గురించి మాట్లాడుతూ చెబుతూ ఎవరైనా నాన్నగారి గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఇదిగో మా నాన్నగారి అబ్బాయిని మోసం చేయలే, ఒకరి దగ్గర నుంచి లాక్కోలేదు, ఒకరి దగ్గర నుంచి తినలేదు, ఒకరికి పెట్టారే తప్ప ఎప్పుడు తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. చెప్పాలి, 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. అయ్యా మీరు బాగుపడతారు, బండి లేదా మీకు, బండి దేవుడు ఇస్తాడు మీకు, ఇదిగో కష్టపడండి, ఆ కష్టాచిత్తంలో కొంత దేవుడికి ఇవ్వండి, ఆ దశంభాగాలు ఇవ్వండి, కొంచెం దాచిపెట్టండి, ఈ దాచిపెట్టిన డబ్బుతో దేవుడు మీకు బైక్ ఇస్తాడు, రండి, ఏ బైక్ కావాలి ఆ బైక్, ఏ మొబైల్ కావాలి ఆ మొబైల్, అనేక రకాలుగా నాన్నగారు దైవజనులు తీసుకెళ్ళి కొనిపెట్టించారండి. ఆమె గట్టిగా హల్లెలూయా. నిన్ను మోసం చేసి లాగేసుకున్నారు దైవజనులు. ఈ రోజున కొంతమంది దైవజనులు నేను లాగేసుకుంటే మోసం చేస్తుంటే ఆ దైవజనులు అయ్యి బాబు ఎంత బాగా చెప్తున్నారండి అని అనుకుని నువ్వు కూడా మోసపోతున్నావు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా గట్టిగా హల్లెలూయా. నిన్ను మోసం చేసేవాళ్ళే నీకు నచ్చుతున్నప్పుడు దేవుడు ఏం చేయగలడు? ఆమె హల్లెలూయా. ఆ మోసం నుంచి బయటికి రా. చచ్చిపోవడానికి వచ్చే నేను సువార్తలు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పుకున్నాను. ఒకటి గుండెలు బద్దలయ్యేలాగా సువార్త ప్రకటించడానికి వచ్చాను. 2 బందీగా మారిపోవడానికి వచ్చాను. 3 నా బ్రతుకునే సిద్ధం చేసుకుని సమర్పించడానికి వచ్చాను సువార్తలు. ఈ మాట చెప్పి చివరి ఆయన ప్రయాణాన్ని ముగించేస్తా ఉన్నాడు. ఇదిగో ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరుకుంటేమి. హల్లెలూయా. వీళ్ళందరూ ఏడుస్తున్నారంట, ప్రయాసపడుతున్నారంట, బ్రతిమలాడుతున్నారంట. అయ్యా నువ్వు వెళ్ళొద్దయ్యా అనేసరికి ఎప్పుడైతే అపోస్తలుడు పౌలు నోరు తెరిచి ఈ మాట చెప్పగానే వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? ప్రభు చిత్తము జరుగునుగాక అని చెప్పి ఆగిపోయారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు చిత్తమే జరగాలి. ఆమె నువ్వు ఏ చిత్తం చేయడానికి వచ్చావు? ఏమి నేర్చుకోవడానికి వచ్చావు? ఏమి నేర్చుకుంటున్నావు? ప్రభు చిత్తం ఏంటి తెలుసుకో. ప్రభువా నీ స్వార్థ పరిచయం చేస్తానని వచ్చాను, చేయలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు. అనేక మందికి నీ స్వార్థను ప్రకటించి సన్నిధానానికి తీసుకురావాలనుకుంటున్నాను, అసలు సమయం లేదు నాకు ప్రభువా, క్షమించు అని అడుగు. ప్రభు చిత్తం ఏంటి నీకు తెలుస్తుంది. అడుగుదాం. అట్టి కృప అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికి ఇచ్చునుగాక. ఈ మాటలు మన వెనుకల్లో ప్రభు దీవించునుగాక. అందరూ మోకరించండి. సమయం అయింది, అందరూ మోకరించండి. ప్రభు చిత్తం గుర్తిరుగుతున్నావా? ప్రభు చిత్తంలో కొనసాగగలుగుతున్నావా? ప్రభు చిత్తం ఏంటో అసలు గుర్తుందా నీకు? ఏదో కలవలు మాటలు, నవ్వించే మాటలు, కవించే మాటలు కాదు. నీ బ్రతుకును మార్చే మాటలు, నీ బ్రతుకును తెప్పడలు చేసే మాటలు, నీ జీవితాన్ని సరిచేసే మాటలు. ఆ మాటలు నీకు చెవికి ఎక్కట్లేదా? కలవలు మాటలు చెప్పి నిన్ను మోసం చేసి నిన్ను నీ కుటుంబాన్ని విడదీసేటువంటి మాటలు ఎన్ని వింటున్నావు? నీ కుటుంబంలో ఎంతగా అల్లర్లు వస్తున్నాయి నీకు గుర్తు రావట్లేదా? నీ కుటుంబాన్ని కట్టడానికి వచ్చిన నా యేసయ్య, నీ జీవితాన్ని కట్టడానికి వచ్చాడు నా యేసయ్య. నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏది ఆశించలేదమ్మా. ఆయన ఏది ఆశించలేదు. ఆయన మన హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. ఇస్తావా? ఇస్తావా? ఈ 3వ సువార్త ప్రయాణంలో చివరి మాటలు అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. నేను బందీగా మారిపోవడానికి వచ్చాను, నా బ్రతుకును ఆయనకి సమర్పించుకోవడానికి వచ్చేసాను నేను. మీరు ఎలా ఏడ్చి నా గుండెను బద్దలు చేస్తున్నారు? ఏడవద్దు. మీరు ఏడ్చిన స్వార్థ ప్రయాణాన్ని ఆపొద్దు. మీరు ఏడ్చిన గుండెను బద్దలు చేయొద్దు. వెళ్ళండి, నేను మీకు ఏ రీతి అయితే చెప్పానో వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అని యేసు ప్రభు చెప్పిన మాట మీరు వినండి అని మరలా 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 ఆ యేసు ప్రభు మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు పౌలు. నీ ఆత్మ నేను గద్దించట్లేదా? నువ్వు శరీరానికి లోబడిపోయి శుక్రవారం ఉపవాస ప్రార్థన కనబడవు, శనివారం దేశం కోసం ప్రార్థనలో కనబడవు, కానీ అనారోగ్య పాలైనప్పుడు దేవుడు నాకు ఏం చేశాడని అడుగుతావా? ప్రభు మందిరంలో ఉండండమ్మా, రెండమ్మా, ఆయన వాక్యాన్ని వినండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ సేవకుడు అలాగే చెప్తాడు అనుకుంటావే? నువ్వు దేవుని సన్నిధానంలోనే ఉండలేనప్పుడు పరలోక రాజ్యాన్ని ఎలా ఉంటావు? ఉంటావా? నీ పనిలోనే నువ్వు బిజీ అయిపోతున్నావు కదా. దేవుని సన్నిధిలో గడపలేను నువ్వు. పరలోక రాజ్యాన్ని గుమ్మం దగ్గరికి అని వెళ్ళగలమా? ఎందుకు భక్తి? ఎందుకండి భక్తి?
నామకార్థమైన భక్తి ఎవరు ఏదో అనుకుంటారా బాబు, రాకపోతే పాస్టర్ గారు తిడతారేమో. పాస్టర్ గారి గురించి వస్తున్నావా? క్రీస్తు గురించి వస్తున్నావా? క్రీస్తు నీ కొరకు చేసినటువంటి కార్యాలు గుర్తున్నాయి నీకు? శిలువలో మన కొరకు ఆఖరి రక్తం బట్టి వరకు కాచిన ఆ రక్తం గుర్తుందా? ఆయనే గుర్తులేనప్పుడు పాస్టర్ గారు ఏం గుర్తుంటారు నీకు? యేసు ప్రభువే గుర్తులేనప్పుడు సంఘమే గుర్తుంటుంది నీకు? నీ కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంతగా ఏడుస్తున్నావు ఒకసారి ఆలోచించు. ప్రభు మనందరితో స్పష్టంగా మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముక్కుసూటిగా మాట్లాడాడు. ఇప్పటికైనా మార్పు చెందో, ఇప్పటికైనా మార్పు కోరి ప్రభువా నా మనసును మార్చయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానయ్యా, నాతో మాట్లాడయ్యా. ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నవంబర్ నెల 4వ ఆదివారపు ఆరాధనలో ప్రవేశపెట్టి నీ మాటలు వినడానికి ఇచ్చిన గొప్ప ధన్యత నీకు వందనాలు. నీ సేవలు మమ్మల్ని నడిపించి వాడుకోండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నాటి ఫలాభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి మనసు మీరు మార్చండి. నీ సన్నిధానంలో ఇంకును ఆయన వేగిరముగా వచ్చి నీ సన్నిధానంలో చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ముందుగా తమ మనసును మీకు అప్పగించి ప్రతి పనులు పాలుభాగస్తులను కృపను అనుగ్రహించారు. సంఘ సరిహద్దుల విషయాలు పరచండి. ప్రతి బలహీనతలో విడుదల కలిగించి బలమును ప్రోక్షించి నడిపించమని నీకే స్తోత్రాలు చెల్లిస్తాను. రాలేనటువంటి వారికి మరుగుతరం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. చెప్తాం దగ్గరికి ఆమేన్. ఆమెనందరూ లేచి నిలబడడం గమనించండి. ఈ రోజు రాత్రి మన ప్రియులు ఆశీర్వాదం గారి గృహంలో కొత్త జాతి కొడుకు జరుగుతుంది కనుక అందరూ తప్పక ప్రార్థన కొడుకులు పాల్పొంగులు పొందండి. రేపు రాత్రి నాకు మేడవరంలో ప్రార్థన ఉంది. దయచేసి ఆ ప్రార్థన కొరకు కూడా ప్రార్థించేయండి. ఈ కొంచెం కానుకలు అర్పించబడిన తర్వాత మన దగ్గర ఒక శుభలేఖ ఉంది. మన సంఘంలో ఉండేటువంటి సహోదరి నవ్య వివాహ ప్రకటన నేను చేస్తాను. ఒక పాట పాడుకొని మనం కానుకలు సమర్పించుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా అమ్మా, హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఒకసారి ఈ యొక్క డెకరేషన్ గురించి ఆలోచించండి, క్లాత్ గురించి. ఇంకా చాలామంది అమౌంట్ ఎవరైనా వారు ఉన్నారు. దయచేసి మన కప్పే సహోదరులు దావిరాజు గారిని కలవండి, వారితో మాట్లాడి సంప్రదించండి. కొంచెం ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం జయకరముగా ప్రభు మన పట్ల జరిగించును గాక. ఆమె పాట కింద వైరు సరిగ్గా పట్టుకోండి. చప్పలు పడదాం. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా, చేతుల పైకి దగ్గరికి హల్లెలూయా. ఒక వివాహ ప్రకటన ఉంది, దయచేసి గమనించండి. ఇందు మూలముగా తెలియజేయనిది ఏమనగా మన సంఘంలోని కన్యక అయినటువంటి లంక శ్రీనవ్య తండ్రి మరియు తల్లి గారు, లంక రూబెన్ పాల్ గారు రామకృష్ణ గారు, లంక అన్నమ్మ గారు పార్వతి గారు, వారి చిరునామా ప్రశాంతి నగర్, నర్సగ్రహారం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 534201. కన్యక లేదంటే బ్రహ్మచారి అయినటువంటి ఇతడు లేదంటే ఈమె ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్ తరపున ద్వారా అఫిలియేషన్ పొందినటువంటి సంఘం పేరు కల్వరి ప్రేయర్ మినిస్ట్రీస్. మన సంఘంలో గత 6 సంవత్సరాలుగా సభ్యురాలుగా ఉంటున్నారు కనుక మీ యొక్క సంఘంలో ఎవరైనా వివాహ ప్రకటన చేయట కొరకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ వివాహ ప్రకటన మేము అంగీకరిస్తున్నాం అనేటువంటి ఎవరైనా తెలియజేసినట్లయితే కనుక మీ కుడి చేతిని పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఈ వివాహ ప్రకటనను మేము అంగీకరిస్తూ ఉన్నాం. మాకు ఈ కుటుంబం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదన్న వాళ్ళ 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. వివాహితుడు అనగా ఈ కన్యకను పెండ్లాడబోయేటువంటి బ్రహ్మచారి పూర్తి పేరు తంగరాజ్ దినేష్ జవరాజ్, తండ్రి పేరు కె తంగరాజ్. వారికి నివాసము తారక రామనగర్, డోర్ నెంబర్ 557-37, కరకంబాడి, తిరుపతి జిల్లా 517520. వారి ఫోన్ నెంబర్ 9398546638. వారికి ఇచ్చి వివాహం చేయడానికి మొదటి ప్రకటనగా ఈ ఆదివారము మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. లేదు ఈ వివాహము జరగకూడదు, మాకు కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి అని ఎవరైనా తెలియజేయాల్సినటువంటి వారు ఎవరైనా ఉంటే వచ్చి ఆదివారం నాడు మీ యొక్క వినతి పత్రాన్ని అందించవలసిందిగా ప్రభు పెట్ట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. గట్టి. అలాగే మన ప్రియులు వారు తెచ్చినటువంటి శుభలేఖని చదువుతూ ఉన్నాను, గమనించండి. ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము. ఆదికాండం 24:50. లంక వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానం. లంక రూబెన్ పాల్గర్ రామకృష్ణ, శ్రీమతి అన్నమ్మ పార్వతి దంపతులు రాయు శుభలేఖార్థములు మా జ్యేష్ఠ కుమార్తె వధు శ్రీ నవ్య బీటీహెచ్, వరుడు టి దినేష్ జవరాజ్ బీకం బీటీహెచ్, తిరుపతి జిల్లా కరకంబాడి, తారక రామనగర్ వాస్తవ్యం. శ్రీ కె తంగరాజ్ గారు, శ్రీమతి టి రత్నం గారి దంపతుల జ్యేష్ఠ కుమారుడు. వివాహ సమయం 10వ నెల 10వ తారీఖు 12వ నెల 2025 అనగా రేపు వచ్చే నెలలో బుధవారం ఉదయం 10:30 గంటలకు. వివాహ వేదిక వ్యవసాయ మార్కెట్ యార్డ్, నర్సగ్రారం, భీమవరం. వివాహకర్త రెవరెండ్ జక్కుల ప్రవీణ్ గారు గారిచే పరిశుద్ధ వివాహం జరిగించబడును. వివాహ సందేశం రెవరెండ్ వి సంతోష్ అబ్రహం గారు, ఎండి, ఎంఏ లిటరేచర్, జేఎఫ్ఐ నేషనల్ డైరెక్టర్, నెల్లూరు. రిసెప్షన్ విందు 10వ తారీఖు 12వ నెల 2025 బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి వివాహ వేదిక వద్ద. అభిలాష దేవుని సంకల్పము మేరకు వివాహ బంధముతో జతపడుతున్న వధూవరులను ప్రార్థనాపూర్వకంగా ఆశీర్వదించుటకి మిమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానించుచున్నాము. ప్రేమతో ఆహ్వానించేవారు లంక రూబెన్ పాల్ గారు, శ్రీమతి అన్నమ్మ, సహోదరి చెల్లెలు లంక సుశీల. దయచేసి ఈ వివాహ ప్రకటనను అలాగే వివాహ ఆహ్వానాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ కూడా మీ ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. ఈ వివాహము ప్రభు ఘనముగా జరిగించునుగాక. గట్టిగా హల్లెలూయా. దయచేసి ఇంకెవరైనా ప్రార్థన పెట్టుకోవాలంటే కనుక తెలియచేయండి. ఈరోజు రాత్రి మన ప్రియులు ఆస్వాదగిరి దగ్గర ప్రార్థన, రేపు రాత్రి నాకు మేడవరంలో ప్రార్థన, ఎల్లుండి రాత్రి మీ అంటే కనుక మంగళవారం రాత్రి మీ ఇంటి దగ్గర అయ్యా రాజురావు గారు మీ ప్రార్థన తెలియజేస్తున్నారు. మీకు తెలియజేస్తే బుధవారం రాత్రి మీ దగ్గర, గురువారం రాత్రి ఇక్కడ జరుగుతుంది. ఓకే, క్షమించండి. 27వ తారీఖు రాత్రి గురువారం నాడు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. 8:30 గంటలకి ముగిస్తాం ప్రార్థన. మళ్ళీ చెప్తున్నాను, 8:30కి ముగిస్తాం. 8:30 నుంచి మీకు భోజనాలు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ముఖ్యంగా మన ప్రియులు సహోదరులు ఆనంద్ కుమార్, వరక సతీమణి గారు చంద్రిక, వారిరువురి గురించి ప్రార్థన చేయండి. వారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత వారికి తెలిసినటువంటి ఒక సమాచారం ఏంటంటే బ్రెయిన్లో కొంచెం బ్లడ్ క్లాట్ అయింది, బ్లడ్ ఆగిపోయింది, అది కదలకలు ఉండిపోయింది. డాక్టర్ గారు చెక్ చేసి చెప్పినటువంటి మాట ఏంటంటే అర్జెంటుగా ఇక్కడ ఉండేటువంటి ఒక గ్రంథి ఏదైతే ఉందో అది గర్భిణికి కూడా లోపలికి ఉంటుంది కనుక దాని ద్వారా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదేమో, కొంచెం అర్జెంటుగా దీన్ని ఆపరేషన్ చేయించాలి. ఇంచుమించు 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఎంత? 3 లక్షలు ఖర్చు అయితే ఆనంద్ కుమార్ గారికి తెలిసినటువంటి ఒక రాజు గారు ఎవరో ఉంటే వారితో మాట్లాడితే డాక్టర్ గారు, అది అన్సీ పాపకి ఎవరైతే ఆపరేషన్ చేశారో వారితో మాట్లాడితే వారు అన్నారు, అయ్యా నేను మాట్లాడతాను, వీలైతే 2,50,000 కానీ 2 లక్షలు అయ్యేలాగా నేను చూస్తాను, కొంచెం మీరైతే కంగారు పడద్దని ఒక మాట ఇచ్చారు. హల్లెలూయా. మొన్న మేము అక్కడికి వెళ్ళాం, ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆనంద్ కుమార్ గారు ఈ విషయాలు చెప్పారు. దేవునికి స్తోత్రం. దయచేసి సహోదరి చంద్రిక కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. వారు రేపటి దినాన మరలా హాస్పిటల్కి వెళ్తున్నారు. రేపేనండి, రేపు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, రేపు ఆపరేషన్ చేస్తారు. సో దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుందాం. సహోదరి చంద్రిక ఆనంద్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభువా, మీరు మా సంఘంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదం యొక్క కోళ్ళ గారు చంద్రిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన మీరు స్వరమెత్తి చెప్పాలి. అయ్యా ఆ బిడ్డ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగించారు. సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి. అయా చక్కటి సమాచారమే వినాలి నాయన. అయా బ్రెయిన్లో ఏదైతే క్లాట్ అయినటువంటి బ్లడ్ త్వరగా కరిగిపోవడానికి నాయన డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి ముందే ఒక అద్భుత కార్యాన్ని మేము చూసినట్లుగా నాయన మీరే ద్వారాలు తెరిచినందుకు కొందరు తెలుస్తున్నాం. ప్రభు మీరే నీ కార్యం జరిగించండి. ఏ పాటి వారు ఎక్కడి వారమో ప్రభువా, నిన్ను బట్టి మాత్రమే మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం, నిన్ను బట్టి మాత్రమే ప్రార్థిస్తున్నాం, నిన్ను బట్టి మాత్రమే జీవిస్తున్నాం.
మాకు సహాయం చేయండి, మమ్మల్ని దీవించండి అయ్యా. అయ్యా చంద్రికని మీరు ముట్టి స్వస్థపరచండి. వారి ఇరువురిని అయ్యా ఆనంద్ కుమార్ గారి చంద్రికని మీరు ప్రేమించి ఇవ్వబోతున్న సంతానాన్ని బట్టి నీకు వందనాలు. ఎన్ని సంవత్సరాలు వారు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన, వారికి గర్భఫలాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మహిమ పొందుకోండి నాయన, మీరే ద్వారాలు తెరిచినందుకు వందనాలు. మీరే సహాయం చేయమని, ఇంటిల్లిపాయని సంతోషదాయకంగా ఉంచమని, ఈ రోజు రాత్రి జరుగుతున్న వరకు కుటుంబంలో ప్రార్థన కూడిక ఘనంగా జరిగించమని ఏస్తున్నాము నడుచున్నామా పరమ తండ్రి. శబ్దం దగ్గరగా ఆమేన్. దయచేసి ఇంకెవరైనా ప్రార్థన కూడికి పెట్టుకోమని తెలియజేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీకు వందనాలు ఇస్తున్నాం. ఇంతవరకు ఈ ప్రార్థన కూడిక ఘనంగా జరిగించారు నాయన. అయ్యని ప్రియ బిడ్డలు అర్పించిన కానుకలు మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మెండైన దీవెనలు, నూరైనటువంటి దీవెనలు వారిపై కుమరించండి. రానున్న దినాల్లో అక్టోబర్ డిసెంబర్ నెల జరగను ఉద్దేశించినటువంటి నాయన అయ్యా, ప్రతి కుటుంబంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి హృదయాన్ని మీరు కరిగించండి. ఎన్ని దినాలు ఎన్ని నెలలుగా మేము హృదయ కొడుకులు ఏర్పాటు చేసుకోలేదో అయ్యా, నేను స్తుతించకపోతే మా కుటుంబంలో జరిగినటువంటి అయ్యా అనేక రకాలైనటువంటి ఆ కార్యాలను బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మా జీవితాల్లో ఉండి నడిపించమని, గొప్ప కార్యాలు జరిగించమని, మీరే మహిమ పొందుకోమని నేను ఈరోజు రాత్రి ఆశీర్వాదం కుటుంబం జరుగుతున్న ప్రార్థన, రేపు రాత్రి మేడంలో జరుగుతున్నటువంటి ప్రార్థన, ఎల్లుండి రాత్రి అన్నమ్మగారు కుటుంబం జరుగుతున్న ప్రార్థన, వీటన్నిటి మీ చేతులుగా అప్పగిస్తున్నాం. గురువారం నాడు రాత్రి మా ప్రార్థన మీరు కనుక జరిగించండి. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నెలంతా మీ చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభువా. మీరు మాకు తోడుగా ఉన్నది నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ముఖ్యంగా సహోదరు చంద్రిక కొరకు మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే ముట్టి స్వస్థపరిచి రేపు జరగని ఉద్దేశించినటువంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగించమని, అంతకంటే ముందుగా ఈ కార్యం జరిగించమని, మీరే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దీవెన మన పరమ తండ్రి యొక్క ప్రేమ, ఆయన కుమారుని యేసు క్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మక సహవాసం సమాధానం ఇంతవరకు ఆయన మాటలను మనందరికీ సకల పరిశుద్ధులకు బలహీనమైన వారందరినీ ప్రభు బలపరచము స్వస్థపరిచి లేవనెత్తి తన సేవా పరిచయంతట్లో ప్రభు మనందరూ నమ్మకం నడిపించి, ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ నెలలో 10వ తరం జరుగును ఉద్దేశించినటువంటి నవ్య సహోదరి వివాహం దేవుడు ఘనంగా జరిగించి, చంద్రిక ఆపరేషన్ రేపటి చక్కగా జరిగించి, అనేకమైనటువంటి కార్యాలు ప్రభు మనందరి జీవితంలో జరిగించి, గొప్ప కార్యాలు మనందరూ చూసినట్లుగా తన రాకడ పర్యంత వరకు నమ్మకం నడిపించి వాడుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరూ కొందరు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దయచేసి మన యొక్క ప్రియులు దావిదరాజుని కలవండి. ఆ క్లాత్ కొరకు ఇంకెవరైతే అమౌంట్ ఇవ్వాలో త్వరగా మాట్లాడండి. కొంచెం లేట్ అయింది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. క్షమించండి. ఆమేన్.